హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కనెక్ట్ బాబీ వ్లాగ్స్. ఈరోజు మా ఇంటి దగ్గరలో ఫేమస్ తోట ఒకటి ఉంది, మీకు అది చూపిస్తాను. అది ఏంటి అన్నది నేను అప్పుడే చెప్పను, కానీ ఇది మా ఊరండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టం మా ఊరంటే, ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. ఇక్కడ పాములు ఉంటాయి ఎక్కువ, అందువల్ల నాకు చాలా భయం. కానీ వీడియో కోసం నేను భయపడుతున్నా, కానీ మా టీం మెంబర్స్ నాకు చాలా సపోర్ట్గా ఉండి వాళ్ళే ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ వీడియో తరపున వచ్చిన నాతో పాటు వచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. ఇలాగే చూసారు కదా, ఇదేనండి ఆ తోట. కోకో బీన్స్ చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను. దీంతో కోకో పౌడర్ చేస్తారు, చాక్లెట్స్ చేస్తారు. నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం కదా చాక్లెట్స్ అంటే. అవి ఎలా చేస్తారు అన్నది ఏదో ఒకసారి నేను వీడియో అయితే చేస్తాను. చాలా బాగుంటుందండి. ఈ కాయలు చూడటానికి చాలా ముచ్చటగా ఉంటాయి. ఒక చెట్టుకు వచ్చి చాలా కాయలు కాస్తూ ఉంటాయి. చిన్నప్పుడు తెలియక ఎక్కువ కాయలు తినేస్తే హెల్త్ ఇష్యూ వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయిన సందర్భాలు కూడా మా ఇంటి దగ్గర అయితే ఉన్నాయి. ఎందుకంటే తెలీదు, ఈ ముగ్గినటువంటి పండినటువంటి ఈ ఫ్రూట్ ఎలా ఉంటుందంటే చాలా స్వీట్గా ఉంటుంది, పైన వైట్గా ఉంటుందన్నమాట. అది తినేస్తాం, ఎంత తిన్నా మనకి బాగున్నాయి అనిపిస్తుంది. తర్వాత చాలా హెల్త్ ఇష్యూ వస్తుందన్నమాట. నేనైతే ఇప్పుడు ఒక కాయ కోస్తున్నాను కదా, ఇది పచ్చిది. సో మీకు చూపిస్తాను లోన్ ఎలా ఉంటుంది అని. అందుకే నేను ఒక కాయ అయితే కట్ చేశాను. అలాగే ఇప్పుడు పండినటువంటి కాయను కూడా చూస్తున్నారు, అక్కడ అన్ని పచ్చగా ఉన్నాయి. అదొకటి ఎల్లోగా ఉంది కదా, అది కూడా నేను ఒకటి కోస్తున్నాను. ఇంటికి వెళ్ళాక కట్ చేసి చూద్దాం రెండాటిల్లో ఏ విధంగా ఉంటుందో అని. ఇంకా మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నామండి. మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ తోటకు వచ్చి ఈ కాయను కోసుకుని వెళ్ళిపోతుండేవాళ్ళం, పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఇంటికి వెళ్ళినప్పటికీ మా అమ్మ వాళ్ళు ఈ కాయలు చూసి మీరు ఎందుకు వెళ్ళారు, పాములు ఉంటాయని మంచిగా చీవట్లు పెట్టేవాళ్ళు అనమాట. సో ఆ చీవట్లు కూడా ఇప్పుడు హ్యాపీగానే అనిపిస్తాయి. అప్పుడు అనుకో కోపం వచ్చేస్తుంది, కానీ ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది గుర్తొచ్చినప్పుడు. ఇక్కడ ఇంకొక తోట ఉంటుంది, ఇంకా సేమ్ కదా అనేసి నేను రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. స్ట్రీట్ డాగ్ చూసారా, మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయిన కాడ నుంచి మేము ఆ తోట షూట్ చేసుకుని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయేంత వరకు కూడా మాతోనే పాటు ఉందండి. చాలా ప్రొటెక్షన్ మాకు ఇచ్చింది అది. మా ఇంట్లో మిగిలిపోయిన ఫుడ్ అనేది ఆ డాగ్కి అయితే పెడతా ఉంటాము అంతే. చూసారా ఎంత విశ్వాసం చూపించిందో. ఇంటికైతే వచ్చేసామండి. మరి ఇంకా కట్ చేసి చూద్దాం కోకోకాయల్ని. మళ్ళీ చూడండి ఏం తెచ్చాను అని తెగ ఆయాస పడిపోతుంది. సో దానికి కూడా పెడదాం, గింజ తింటుందేమో. ముందుగా పచ్చికాయ అయితే కట్ చేసేస్తున్నామండి. లోన చాలా గట్టిగా ఉంటుంది, అంటే యూజ్లెస్ అనమాట, వేస్ట్ అయిపోతుంది కాయ. ఇప్పుడు పండిన దాన్ని కట్ చేద్దాము. దాంట్లో పండినటువంటి గింజలు ఉంటాయి. ఆ పై గింజలు మేము తినేస్తాము యాక్చువల్గా, కానీ తినకూడదు, అంత హెల్దీ కాదు. ఇప్పుడు ఆ ప్రొసీజర్ ఏంటంటే, ఆ గింజలన్నిటిని ఒక ట్రేలో వేసి మూతతో కవర్ చేసేసి దగ్గరగా ఒక 3 days అలాగే ఉంచేస్తే పైన ఉన్న పొర అంతా కూడా మాడిపోతుంది. అప్పుడు ఆ గింజల్ని ఫ్రై చేస్తారు. అప్పుడు మిక్సీలో వేసి పౌడర్ చేస్తారు. మన కోకో పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ప్రొసీజర్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.